నువ్వు ఒక ప్రెసిడెంట్ వేనా? ఎక్కడి నుంచో వచ్చి మన దేవతను కొడుతుంటే నువ్వేంటయ్యా చూస్తూ ఊరుకుంటున్నావు? నువ్వు ఒక మనిషివేనా? ఆపండి. నా మాటకి కట్టుబడి ఉంటారు కదూ? ఆవిడ పెట్టిన పందెంలో ఆవిడే గెలిచారు. ఆవిడ్ని నన్ను దండించనివ్వండి. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. లోపల బాబుకి ఎలా ఉందో పోయి చూడు. చూస్తాను. ఆశ్చర్యంగా ఉంది. ఈ బాబుకి పూర్తిగా నయమైపోయింది. వెంటనే డాక్టర్ గారికి చెప్పాలి. ఏ ఆ అమ్మ ట్రీట్మెంట్ ఇచ్చిన బాబుకి ఒక మచ్చ కూడా లేకుండా నయమైపోయింది. డాక్టర్ గారికి చెప్దామా? కొట్టద్దమ్మా, చెప్తే వినండి. ఇప్పుడు చెప్తే వినిపించుకోదే, నువ్వు కాస్త ఆగు. ఈ అవమానాన్ని నువ్వు మర్చిపో అనుకుంటా. ఇక మీదటైనా ఊర్లో వాళ్ళని మోసం చేసి పేరు తెచ్చుకోవాలని అనుకోకు. వేరే పని ఏదన్నా చూసుకో. ఊరిని కాపాడిన మీకు ఈ దుస్థితి ఏంటమ్మా? లోపలికి రామ్మా. మీరెప్పుడు చీమకు కూడా హాని చేయరు. ఆ దిక్కుమాలిన డాక్టర్ వచ్చి మీకు పోటీ పెట్టి మిమ్మల్ని కొరడుతో కొట్టిందే, ఆ డాక్టర్కి మాయరోగం రావాలి. మీకు ఈ దుస్థితి కలిగించిన ఆ డాక్టర్ని ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడమ్మా. చూడండి, మనకేదో కష్టం వచ్చిందని ఇతరులకి అదే కష్టం రావాలనుకోవడం తప్పు పశుపతయ్యా. పాపం, వదిలే. ఎలా వదిలేయమంటావమ్మా? మీరెవరు? మీరు చీమకు కూడా అపకారం చెయ్యని దేవత. ఇలా కందిపోయే విధంగా తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, బాగా నొప్పిగా ఉందా? లేదమ్మా. నీకు నొప్పిగా ఉంది, అబద్ధం చెప్పుకో. నీకు నొప్పి తగ్గిస్తాను, ఇప్పుడే వస్తాను. భగవంతుడా, పార్వతికి నొప్పి తగ్గిపోవాలి.
డాక్టర్ క్యాంపు పూర్తి అయిపోయింది కదా, మీరు మాతో పాటు వచ్చేయచ్చు కదా. చాలా టయర్డ్గా ఉంది డాక్టర్. ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు వస్తాను. ఓకే, మీకు ఈ విలేజ్ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది అనుకుంటా. ఓకే, మీరు నిదానంగా రండి, మేము బయలుదేరుతాం. ఓకే డాక్టర్, బాయ్. బాయ్. ఓకే సార్. బాయ్ సార్. మీరిద్దరు టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి, నేను స్నానం చేసి వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్ ఏమైంది? ఏమైంది మేడం? మేడం ఏమైంది? ఏంటో తెలియలేదు, ఫీవర్ వచ్చినట్టుగా ఉంది. మేడం మీకు అమ్మవారు పోసినట్టుంది. అమ్మవారా?